హలో. నమస్తే అండి. నమస్కారం సార్. ఎవరు సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మంచిర్యాల నుంచి గోగుల రవీందర్ రెడ్డి. సార్ నమస్తే సార్. చూస్తున్నట్టున్నారు మా లైవ్ షో. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ రైట్. సార్. ఇవాళ చర్చ ఏంటంటే ఎక్కడిది మనం చూస్తూ ఉన్నాం. మనం ఏడాది పాలన పూర్తయింది. మనం మాట్లాడుకుంటూనే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు మీరు. కాల్ కూడా వన్ ఆఫ్ ద మై మిరర్ టీవీకి మంచి సపోర్ట్ లెక్క కూడా ఉంటారు మీరు. అయితే సార్ సార్ అర్బన్ ఏరియాలో ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మీద ఒక వ్యతిరేకత అయితే హైడ్రా పేరిట ముసీ నది సంబంధించిన దాని మీద కూడా అర్బన్ ఏరియాలో ఒక వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఈరోజు పల్లె జనాలకు కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. పల్లె జనాలు కూడా ఇలా ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన మందుల సామ్యుల్ గారిని ఆయన నేరుగా ప్రజలు ఇకపై మీరు నాకు చేస్తామన్నది ఏం చేయలేదు, చేయకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎలక్షన్లో మా ఊరు నుంచి ఒక్క ఓటు కూడా పడదని చెప్పేసి ఇంతకుముందే మీకు ఒక వీడియోని అయితే నేను ప్లే చేసే పరిస్థితి ఉంది. నిజంగా ఎట్లా ఉంది? మీరు ఒక మంచిర్యాల అంటే దాదాపు చాలా దూరంలో ఉంటారు కాబట్టి, ప్యూర్లీ రూరల్ ఏరియా కాబట్టి ఏంటి పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సార్, ఒక సామ్యాలనే కాదు ప్రజలు నిలదీసేది. గ్రామాలలోకి పోతే ఇప్పుడు ఒక నెల కిందట యశస్విని ఎమ్మెల్యేని కూడా మాకు పెరిగిన పెన్షన్ సంగతి ఏంది, మరి ఉన్న పెన్షన్ కూడా బంద్ అయ్యే సందర్భం కనబడుతుంది అని నిలదీసినటువంటి పెద్ద మనుషులను చూసినాం. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ను ఏంది మా రైతు బంధు సంగతి ఏంది, దానికి రైతు భరోసా పెట్టిండ్రు 15,000 అన్నారు, మరి అవి ఇంకా రాకపోయా. మా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎటువని చెప్పేసి నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రజలను మోసం చేసి వీళ్ళు అనుకుంటున్నారు కదా ఈ అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని చూసుకుంటూ వాళ్ళే విర్రవీగుతున్నారు తప్పితే ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళని ఆమోదించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళ మీద ఎలాంటి భరోసా కూడా లేదు వాళ్ళకి. అయిపోయినా మేము మోసపోయినాం వీళ్ళ మాటలు నమ్మి అనే అటువంటి ఆలోచనకు వచ్చేసి అగ్రహ ఆవేశాలతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం అనేది పెళ్లు వీగుతున్నది. ఆ ఆగ్రహ జ్వాలల్లో ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాడి మసైపోక తప్పదు రాబోయే రోజుల్లో. అంతేనా? ఎందుకంటే ప్రజలకు వీళ్ళు చేసిన మోసం మామూలు మోసం కాదు కదా. ఏ రైతులైతే కొంచెం భరోసా వచ్చింది, ఇక మేము బాగుపడుతున్నాం, మా జీవితాలు కొంచెం మెరుగ్గా తయారైనాయి, మేము కూడా సమాజంలో ఒక గౌరవంగా నిలబడేటువంటి పరిస్థితిని కట్టబెట్టింది కేసీఆర్ పాలన అనుకునే లోపు ఒక పిడుగులాగా పడ్డది వాళ్ళ జీవితాల మీద. పడి మొత్తానికి కోలుకోలేనటువంటి చావు దెబ్బలు కొడతా ఉన్నది అన్ని చోట్ల, అన్ని రంగాల్లో కూడా. దాంట్లో భాగంగా ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తారు, వీళ్ళని తరిమి కూడా కొడతారు ఇంకా కొన్ని రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని ప్రజలకు రైతులు వాళ్ళే కాపాడుకోవాలి. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఏవైతే ఒక ప్రైవేట్ సైన్యంగా ఏర్పడి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వందల కొద్ది అబద్ధాలను ప్రజలలో విషంలాగా రింపినటువంటి మేధావులు ఇవాళ నాకు పదవి వచ్చిందని ఒకడు పెట్టుకుంటాడు, నాకు కారు వచ్చిందని ఒకడు పెట్టుకుంటున్నాడు, సాంస్కృతిక సమావేశాలను పెట్టి జై జై బాలయ్య అని ఎగురుతున్నారు. ఆ సాంస్కృతిక సమావేశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం లేనే లేదు ఎక్కడ. మొత్తం వాళ్ళ గురువు ఆంధ్రబాబు బూట్లు నాకుంటా రికార్డింగ్ డాన్సులు పెట్టుకొని వాళ్ళే డాన్సులు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బతుకు గ్రామాలలోకి వెళ్ళి తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ అంటే యక్షగానాలు, జానపదాలు, గిరిజనుల కోలాటాలు, గుస్సాడీలు, ఈ రకంగా తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలన్నీ హైదరాబాద్ లో పండుగల లెక్క జరిగేటి. అట్లాంటి చోట రికార్డింగ్ డాన్సులు పెట్టి జై జై బాలయ్య అనే దిగజారుడు పరిస్థితి వీళ్ళకి నెలకొన్నది. కాబట్టి ఒకటి 10 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధి సాధించిన మాట వాస్తవం. ఇక్కడ అసలు తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల ఖజానా, ఎన్నో కళల నజరానా. నిజంగా ఈరోజు ఒక ధూమ్ధాం పాట చూస్తాం మనము, లేకపోతే అద్భుతమైన తెలంగాణ కల్చర్లో ఒక ఫోక్ అనేది ఇక్కడ మిగులుతూ ఉంటుంది, ఒక ఉద్యమం పాటలు ఉంటాయి, ఆ తర్వాత సాధించిన ప్రగతికి ఉంటాయి, ఆ తర్వాత ఇది తెలంగాణ వచ్చిన విధానం ఉంటుంది. ఇవన్నీ వదిలిపెట్టి ఈరోజు నిజంగా నేను చూసిన విజయోత్సవం సంబంధించిన ర్యాలీ ఏదైతే ఆ సభలో జై బాలయ్య అంటున్నారు, ఆ తర్వాత రకరకాలైనటువంటి అది ఉంటుంది. అంటే కేవలం ఏం చేయలేదని చెప్పడం కోసం, లేకపోతే ఈ సంవత్సర కాలంలో మేము ఏం చేయలేదు, ఏమైనా చేయాలంటే ఒక పాట రూపంలో కూడా చేయాలి, అసలు ఆ పాట కూడా రాసే పరిస్థితి లేదు, కాబట్టి ఈరోజు సినిమాకు సంబంధించిన సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తారు అనుకోవచ్చా?
ఇప్పుడు ఒకటి సార్, ఉమ్, గతంలో తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతులకు సంబంధించిన కార్యక్రమాలు చూస్తున్నాం మనం. ఉమ్, వాటిల్లో మీరు గమనించుకుంటే ఒగ్గు కళాకారులు కనబడ్డారు, ఉమ్, బుర్రకథ చెప్పే కళాకారులు కనబడ్డారు, అవును. యక్షగానాలు కనబడ్డాయి, ఉమ్, చిందోళ్ళు కనబడ్డరు, ఉమ్, అదే రకంగా గుస్సాడీలు, కోలాటాలు వేసిండ్రు. ఉమ్, ఇవన్నీ వేసుకుంటూ కిన్నెర మెట్ల మొగిలే కనబడ్డాడు. అవును. అంటే తెలంగాణలో ఎన్ని కళలు, ఎన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు, బతుకమ్మలు, బోనాలు, ఉమ్, కుల వృత్తులు అన్నింటిని ఒక చోట చేర్చి ఇట్లా రంగుల రాట్నంగా వేర్చి ఉమ్, తెలంగాణ మనసులో ఒకసారి పులకింప చేసింది అది. ఎస్ 100% అండి. అవును, అవును. తెలంగాణ సంస్కృతికి అంత గొప్పతనం ఉంది సార్. ఉమ్, ఉమ్, అందుకే నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం సార్ ఒక మాట అన్నారు, అవును, నా తెలంగాణ సంస్కృతులు వర్ధిల్లాలి అన్నాడు. అవును, అవును. తెలంగాణ సంస్కృతులు వర్ధిల్లుడు కాదు, ఉమ్, భూస్థాపితం అవుతున్నాయి. ఉమ్, 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 ఇలా మీరు గమనించినట్టయితే ఉమ్, సగటు మానవుడిలాగా ఉండాలి తెలంగాణ తల్లి అన్నారు కదా. ఉమ్, మేము అడుగుతున్నాం సూటిగా ప్రశ్న, ఉమ్, సగటు మహిళ బతుకమ్మ పట్టుకోవడానికి అర్హురాలు కాదా? అవును. అంటే ఈ లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పెన్నాం, రేవంత్ రెడ్డి బిడ్డ లెక్క మొత్తం ఒంటి నిండా నగలు దిగేసుకొని ఉంటేనే బతుకమ్మ పట్టుకోవన్నా? ఉమ్, ఇలా రేవంత్ రెడ్డి కిరీటాలు పెట్టుకొని దిగిన ఫోటోలు కనబడుతున్నాయి, సోనియా గాంధీకి కిరీటాలు పెట్టిన ఫోటోలు కనబడుతున్నాయి. తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటే వీళ్ళ కళ్ళు మండినాయి. ఉమ్, అంటే కాంగ్రెస్ పార్టీ ఖజానా నిండాలే, కాంగ్రెస్ పార్టీ ఉన్నతంగా కనబడాలి తప్ప తెలంగాణ తల్లిగా కొలవబడే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం బోసిపోయి ఉండాలి. అవును. అదే విధానికి సంబంధించిన దాంట్లో నిన్న ఎవరైతే ప్రముఖ ఆయన రచయిత, పాటల రచయిత ఉన్నారో సుద్దాల అశోక్ తేజ గారు కూడా మాట్లాడుతున్నారు కండి, అసలు తెలంగాణ తల్లికి ఇదే ప్రతీక లెక్క ఉందని చెప్పేసి. తెలంగాణ తల్లికి ఎందుకు ఉంటుంది సార్, ఎందుకు ఉండదు? ఎట్లుంటది? ఆయనను ఉద్యమం కొనసాగిన క్రమంలో కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఆయన దగ్గరికి పోయి అడిగినాం, ఉమ్, ఏమయ్యా తెలంగాణ ప్రాంతంగా, తెలంగాణ ఇతివృత్తంగా నీ జీవన విధానం ఉన్నది, ఉమ్, తెలంగాణ తల్లినే నీకు ఇవాళ ఈ జీవితం ఇచ్చి నిన్ను ఇంత స్థాయికి తీసుకుపోయింది, ఉమ్, తెలంగాణ నాకు స్వేచ్ఛా ప్రసాదాలు నాకు కావాలి, ఉమ్, నా ఆత్మగౌరవం నాకు దక్కాలి అని చెప్పేసి తెలంగాణ మీద పాటలు రాయి, తెలంగాణ ఉద్యమం మీద పాటలు రాయంటే, ఉమ్, లే నేను ఆంధ్రలో బూట్లు నాకు బతికట్టు, నేను తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పాటలు రాస్తే నన్ను దొక్కిపడారా, నేను వాడను అన్నాడు. ఉమ్, ఆ రోజు ఈ తెలంగాణ తల్లి కనవలేదా? వీళ్ళు అవ్వలేక కనవాలి తెలంగాణ తల్లి ఆ రోజు. ఉమ్, ఉమ్, ఆ రోజు తెలుగు తల్లి కనబడ్డది, ఉమ్, ఆ రోజు తెలుగు తల్లి అవ్వలేక కనబడ్డది. ఏది అశోక్ తేజ అవ్వలేక కనబడ్డది, సుద్దాల అశోక్ తేజ అవ్వలేక కనబడ్డది. ఓకే. ఇవాళ తెలంగాణ తల్లి బోసిపోయి ఉంటే ఆమె అవ్వలేక కనబడుతుంది ఆయనకు. ఆ, ఆ, అంటే ఏ జెండకు ఆ గొడుగు పట్టే ఈ ముఖాలు ఉమ్, ₹1 ఇంతంత ఇంటి జాగా పడేస్తామనగానే, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో జగన్ అట్లే మోసిండు, చంద్రబాబును మోసిండు. ఉమ్, అంటే వాళ్ళకి ఇంత లాభం అయితే చాలు, ఉమ్, ఇవ్వడేడబోతుంది. ఇప్పుడు అయినా అయితేంది, గొప్ప కోదండరామ్ అయితేంది, ఆకునూరు మురళి అయితేంది, ఉమ్, ఇలా ఒక్కొక్కరిని చూస్తా ఉంటే ఉమ్. ఇంత దిగజారి బతికేనా అనిపిస్తుంది. అవును, అదే దేనికోసం కోసం అయితే ఆయన మనం బతికేది. సాధించుకున్నామో ఆత్మగౌరవం, అవును. అస్తిత్వం అనేది మళ్ళీ కూడా దానికి బీటలు వాడుతున్నాయని చెప్పుకోవచ్చు అనేది నాకు అర్థమవుతుంది అంతే ఈ విషయంలో. ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమైతా ఉన్నది. ఉమ్, బతుకమ్మను తెలంగాణ తల్లి చేతులకెళ్ళి తీసేసిన చోట ఉమ్, ఆయన తిట్టనోళ్ళే లేరు. ఓకే. మీకు అసలు గొప్ప విషయం తెలుస్తలేదు, రేవంత్ రెడ్డి కూడా అన్యాయం చేస్తున్నాం మనం. ఎందుకు? ఇదే కొత్త వాదన మళ్ళీ. ఒక్క మాట, ఇప్పుడు గిన్నీస్ బుక్ ఉన్నది, లిమ్కా బుక్ ఉన్నది, అవును. మీరు కొద్దిగా ఏమనుకోకుండా ఒక లెటర్ రాయండి. ఎవరికి? గిన్నీస్ బుక్ వాళ్ళకా? వాళ్ళకు గిన్నీస్ బుక్ కానీ లిమ్కా బుక్ కానీ ఒక లెటర్ రాయండి. ప్రపంచంలో ఎవ్వరు వాడనని తిట్లు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్నాడు, ఓకే. ఈయనకంటే ఎక్కువ ఎవరైనా పడ్డరా, పడితే వాళ్ళకి ఈయన, వాళ్ళు లేకపోతే మాకు ఇవని అనుండ్రి. విమానం కంటే స్పీడ్ గురికత్త సర్టిఫికేట్ మన తెలంగాణకు. అంతేనా? సెకండ్లు అయిన పేరు నమోదైతే అక్కడ తెలంగాణకు అదో రికార్డు ఉంటుంది. మీరు ఎవరైనా రాయండి ఒక లెటర్ వాళ్ళకు. గన్ని తిట్లు పడ్డా కూడా చీమ కుట్టినట్లేదు ఆయనకు. అంతే. ఇవాళ ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే, గుజరాత్ లో, జైపూర్ లోనో ఏమనుకో పెళ్లి ఉంటే అసెంబ్లీ సమావేశాలు బంద్ పెడతారా అండి? తెలంగాణ అంటే గంత దిగజారిపోయిందా తెలంగాణ ప్రభుత్వం? 9 తారీఖు స్టార్ట్ చేసినట్టు చేసి 16 తారీఖు పెట్టుకొని పోయి కథ గుజరాత్ లో పడ్డాడు ఎవరు చుట్టం పెళ్లి ఉందని. ఇప్పుడు ఏనా చరిత్ర ఇటువంటి ముఖ్యమంత్రి చూసినారు మీరు? అంటే ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ, పెళ్లిళ్ళు ఉంటాయి, ఆయన ఉంటాయి, పోద్దా? అంటే తెలంగాణ ప్రభుత్వం మీ పెళ్లిలకు కూడా ప్రజాపాలన అంటే ఇదేనా?
అంతే కదా. ప్రజాపాలనలో తెలంగాణ ఒక ప్రభుత్వ tagline. కార్యక్రమాలు. ప్రజాపాలన అనేది ఒక ట్యాగ్ లైన్. ఇప్పుడు ప్రజల పాలనలో ప్రజలకు సంతోషంగా ఉన్నారా లేదనేది ఇంపార్టెంట్. దాని గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు ప్రజలకు అత్యంత కీలకమైనటువంటి ప్లాట్ఫామ్ అసెంబ్లీ. ఉమ్, అసెంబ్లీలోనే అన్ని నిర్ణయాలు జరుగుతాయి, అన్ని రకాల చర్చలు జరుగుతాయి, అవును. అన్ని రకాల ఒక చక్కటి ఆలోచన విధానంతో ముందుకు పోయే రాష్ట్రాన్ని ముందుకు పోయే కార్యక్రమం అది. ఎస్, అవును, 100%. అత్యంత పవిత్రమైన అత్యంత ముఖ్యమైన ప్లాట్ఫామ్. ఎస్ ఎస్ ఎస్. ఆ ప్లాట్ఫామ్ కూడా నీ వ్యక్తిగతంగా ఎవరితో పెళ్ళుందని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ పెట్టిపోయామంటే అవును, ఇక నీకంటే దిగజారుడు ముఖ్యమంత్రి ఎవరు ఉంటాడా? అది కూడా కరెక్టే కదా. అట్లనే నేనేమంటున్నా, నాట్ ఓన్లీ రైతు బంధు, నాట్ ఓన్లీ రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఇతరత్ర ఏ కార్యక్రమంలో కూడా ప్రజలకు ఎక్కడ కూడా తృప్తిగా లేరు. ఓకే. ఇవాళ వీళ్ళ పేరు తీస్తే తెలంగాణలో మనం ఎప్పుడో చిన్నప్పుడు విన్న బూతులు అన్ని ఇలా మళ్ళీ వింటున్నాం. అంతేనా? వాటికి ఇంకా 4 గలుపుతున్నారు. వీళ్ళ తిట్టుడే మనకు తిట్టుడు అంటే చాలా చిన్న విషయం అండి ఇది. మీరు చూడండి, ఇదే వీళ్ళకి చెప్పుల దండ మెడకైపోతా చూడండి రాబోయే రోజుల్లో. అంతేనా? ఖచ్చితంగా చెప్పుల దండలు ఉచ్చి వీళ్ళకి మెడకేస్తారు. ఉద్యమ సమయంలో ఒక బోర్డ్స్ పెట్టేటోళ్ళు గుర్తుందా మీకు? అవును. తెలంగాణ ద్రోహులు మా ఊళ్ళలోకి రావద్దు, వస్తే తరిమి కొడతాం. ఇప్పుడు కూడా ఈ మోసాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని ఎవరు మా ఊరికి రావద్దని బోర్డులు పెట్టే రోజులు వస్తాయి చూడండి మీరు. బరాబరా రోజులు వస్తాయి. ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా తరిమే రోజులు కూడా వస్తాయి. అంతేనా? ఖచ్చితంగా జరుగుతాయి.